పోలీస్ స్టేషన్‌లో గాయపడ్డ కానిస్టేబుల్ ఏ హాస్పిటల్‌లో ఉన్నాడో తెలియక శంకర్ ఇంటికి వచ్చిన గౌరీ పళ్ళ బుట్ట తీసుకొని అతనికి ఇవ్వమని చెప్తూ ఇవ్వబోతూ ఉండగా గన్ ఫైర్ అవుతుంది. చూస్తే అక్కడున్న కానిస్టేబుల్‌కి బుల్లెట్ తగిలి అక్కడే కింద పడిపోతాడు. ఆ తర్వాత గౌరీకి షూట్ చేస్తూ ఉంటారు. వెంటనే శంకర్ అలర్ట్ అయ్యి గౌరీని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అలా వాళ్ళు పక్కకు వెళ్ళి దాక్కుంటారు. ఆ తర్వాత అక్కడ పడి ఉన్న కానిస్టేబుల్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మీ ప్రాణాలకే ప్రమాదం అని, నా ప్రాణం అడ్డేసైనా సరే మీకేం జరగకుండా చూస్తానని చెప్తూ ఉంటాడు. దాంతో శంకర్ ఆ కానిస్టేబుల్పై అరుస్తాడు, నీకేమీ కాదు, మేము కాపాడుకుంటాము అని. ఇదంతా చూసి గౌరీ ఏడుస్తూ, నేను అతన్ని డైవర్ట్ చేస్తాను, మీరు ఈ కానిస్టేబుల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళండి అని సడన్గా లేచి పరిగెడుతుంది. మళ్ళీ గన్ ఫైర్ అవుతుంది. అవన్నీ తప్పించుకొని ఒక డ్రమ్ వెనకాల దాక్కుంటుంది. ఈలోపు శంకర్ ఆ కానిస్టేబుల్ని తీసుకుని ఇంటి బయట డోర్ దగ్గర నిలబడి ఉంటాడు. వెంటనే గౌరీ కూడా అక్కడికి వెళ్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి డోర్ వేయగానే డోర్ మొత్తం గన్తో ఫైర్ చేస్తారు. ఆ డోర్ మొత్తం కన్నాలే ఉంటాయి. ఇంట్లో వాళ్ళంతా భయపడి అరుస్తూ బుల్లెట్ తగులుతుందని అందరినీ కిందికి వంగి నేలపై ఉండమని చెప్తారు. దాంతో అందరూ నేలకు ఆనుకుని పడుకుని ఉంటారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అందరూ ఆ షాక్లో నుంచి తేరుకోగానే శంకర్ వాళ్ళ నానమ్మ ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడ ఉంది అని అడుగుతూ ఉంటుంది. శంకర్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ నానమ్మపై అరుస్తూ ఉంటాడు, ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇది అంటూ. ఎందుకంటే శంకర్ వాళ్ళ నానమ్మకి గౌరీ అంటే నచ్చదు, తను మంచిది కాదని తన అభిప్రాయం. ఆ తర్వాత శంకర్ వాళ్ళు పోలీసులకి ఫోన్ చేయాలని, బ్యాకప్ తీసుకోవాలని ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే సిగ్నల్ దొరకదు. గౌరీ కూడా చూస్తుంది, తన ఫోన్లో కూడా సిగ్నల్ ఉండదు. ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు, ఎవరి ఫోన్లోనూ సిగ్నల్ ఉండదు. దాంతో గౌరీ జామర్స్ పెట్టి ఉంటారు అని అంటుంది. అవును, జామర్స్ ఆన్ అయితేనే ఎవరి ఫోన్లు సిగ్నల్ రావు అని శంకర్ అంటూ ఉంటాడు. మీ ఫోన్లకు సిగ్నల్ రాకపోతే ఏంటి, నేను ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేస్తాను అంటూ శంకర్ వాళ్ళ నాన్నమ్మ పరుగులు పెడుతుంది. వెంటనే బుల్లెట్స్ షూటౌట్ జరుగుతుంది. దాంతో భయపడి ఆమెకి ఆస్తమా అటాక్ అవుతుంది. తన ఇన్హేలర్ కోసం వెతుకుతారు. ఎక్కడుందని అడిగితే వాళ్ళ కూతురు వాళ్ళు తన రూమ్లోనే ఉందని చెప్తారు. దానికి పైకి వెళ్ళి తీసుకుని రావాలి. కానీ ఇంట్లో వాళ్ళు ఏమాత్రం కదిలినా బయట నుంచి షూటౌట్ జరుగుతూనే ఉంది. ఇంట్లో అందరినీ బయట నుంచి గమనిస్తూనే ఉన్నారు. ఈ విషయం అర్థమైన గౌరీ వెంటనే వాళ్ళని నేను డైవర్ట్ చేస్తాను అంటూ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఒకటి తీసుకుని ఒక మిర్రర్ తీసుకుని అతని కళ్ళకి పడేలాగా చేసి డైవర్ట్ చేస్తానని చెప్తుంది. దాంతో వెంటనే శంకర్ అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్తాడు. తన దగ్గర ఉన్న బుల్లెట్లన్నీ ఒక ప్యాన్లో వేసి హీట్ చేస్తాడు. వెంటనే అవి పేలడం మొదలవుతాయి. ఆల్రెడీ బయట నుంచి షూట్ చేస్తున్న రౌడీకి ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వల్ల డైవర్ట్ అయి ఉంటాడు. ఆ తర్వాత ఆ బుల్లెట్లన్నీ పేలడంతో ఏం జరుగుతుందో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతాడు. ఈ టైంలోనే శంకర్ పైకి వెళ్ళి ఇన్హేలర్ తీసుకుని వచ్చి వాళ్ళ నాన్నమ్మకి పెడతాడు. శంకర్ వచ్చేలోపు వాళ్ళ నాన్నమ్మకి ఎక్కువ అవడంతో గౌరీ తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది. శంకర్ వచ్చి ఇన్హేలర్ పెట్టినా ఆమె కొద్దిసేపు పలకదు. ఆ తర్వాత స్పృహలోకి వస్తుంది. ఈలోపు అందరూ భయపడిపోతారు, తనకేం జరిగిందో ఏంటోనని. శంకర్ వాళ్ళ నాన్నమ్మకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఈ ఇంటి కోసం చాలా ఫైట్ చేసావు, ఇప్పుడు నీ ప్రాణాల కోసం నువ్వు ఫైట్ చేయని తనకు ధైర్యం చెప్తూ ఉంటాడు. కొద్దిసేపటికి శంకర్ వాళ్ళ నాన్నమ్మకి స్పృహ వస్తుంది. ఆ తర్వాత అందరూ సంతోషిస్తారు. వెంటనే జామర్స్ ఎక్కడున్నాయో కనుక్కోవాలని గౌరీ అంటుంది. అవునని శంకర్ అంటూ ఉంటాడు. ఈ చుట్టుపక్కలనే ఉంటాయి, ఎక్కువ దూరం అయితే పనిచేయవు అని చెప్తాడు. అయితే మనం టెర్రస్ పైకి వెళ్ళాలి అంటే, ఆ షూటర్ నుంచి తప్పించుకోవాలంటే అంత దూరం వెళ్ళలేము అని చెప్తాడు. కానీ ఎలాగోలా డైవర్ట్ చేసి మన అలికిడిని అతనికి తెలియకుండా చేయాలి అని ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ పగలగొడతారు. ఎందుకలా పగలగొడుతున్నారని శంకర్ వాళ్ళ నాన్నమ్మ గౌరీని అరుస్తూ ఉంటుంది. తను మన కోసమే ఇదంతా చేస్తుంది, లైట్లు ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళు ఏం చేసినా అతనికి కనపడుతుంది, చీకటిగా ఉంటే ఎవరు కనిపించరు, మనం సేఫ్టీగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చెయ్యి పట్టుకొని పైకి వెళ్ళబోతూ ఉంటే అది చూసిన వాళ్ళ నాన్నమ్మకి కోపం వస్తుంది.
దాంతో శంకర్ వాళ్ళ తమ్ముడు తనకు సర్ది చెప్తాడు. తను మన ప్రాణాలు కాపాడడానికే తన ప్రాణాలను అడ్డువేసి మరీ వెళ్తుంది అని చెప్తూ ఉంటాడు. అయినా కూడా ఏదో మంచి జరగట్లేదు అని అంటూ ఉంటుంది. శంకర్ గౌరీ చేయి పట్టుకొని పైకి పరిగెడతాడు. అప్పుడు కూడా షూటౌట్స్ జరుగుతూ ఉంటాయి. ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని గోడకు ఆనుకొని నిలబడి ఉంటారు. ఒకరి గుండె చప్పుడు ఇంకొకరికి వినిపిస్తూ ఉంటుంది. అంత దగ్గరగా నిలబడిపోయి ఉంటారు. బుల్లెట్ తగలకూడదని గౌరీపై చెయ్యి వేసి అడ్డుగా నిలబడతాడు. దాంతో గౌరీ షాక్ అవుతుంది. చెయ్యి ఎక్కడ వేసావో చూడు అంటూ సైగలు చేస్తూ ఉంటుంది. శంకర్కి ఏమీ అర్థం కాదు. ఏంటి ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత చూసి చెయ్యి తీసేస్తాడు. తర్వాత బయటికి చూస్తుంది. గౌరీ బయటికి చూసి షాక్ అవుతుంది. శంకర్తో ఏమీ చెప్పకుండా బయటికి పరిగెడుతుంది. శంకర్ కూడా తన వెనకాలే వెళ్తాడు. అక్కడ చూస్తే డ్రోన్కి జామర్స్ సెట్ చేసి డ్రోన్ని ఆ బిల్డింగ్ చుట్టూ తిరిగేలాగా చేసి పెట్టి ఉంటారు. ఇప్పుడు ఆ డ్రోన్కు ఉన్న జామర్స్ని తీసేస్తే తప్ప వీళ్ళ ఫోన్లు పనిచేయవు. ఏం చేయబోతున్నారు? వీళ్ళకు అందుబాటులో కూడా ఆ జామర్స్ ఉండవు. ఇద్దరు కలిసి ఆ జామర్స్ని తీసేస్తారా? తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.